సర్పంచ్గా గెలవడానికి మీ గ్రామ స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, డీటెయిల్గా ఈ క్లాస్లో నేర్చుకుంటారు. సో స్వాట్ అనాలిసిస్ చేస్తే ఏమవుతుందనంటే నువ్వు ఒక రియలిస్టిక్గా మేనిఫెస్టోని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఊరి బలాలు ఏంటియో, బలహీనతలు ఏంటియో, అవకాశాలు ఏంటియో, ముప్పులు ఏంటియో నీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో అర్థమైతే నీ మేనిఫెస్టో కూడా రియలిస్టిక్గా ఉంటుంది. సో జనాలకు కూడా అర్థమవుతుంది ఈ పర్సన్కి స్ట్రాటజిక్గా క్లారిటీ ఉంది. ఎప్పుడైతే జనాలకి నీకు అన్ని విషయాలు గ్రౌండ్ రియాలిటీ ఏందో నీకు తెలుసని తెలుస్తుందో అప్పుడే నువ్వు వాళ్ళ మనసుల్ని, వాళ్ళ హృదయాల్ని గెలుచుకోగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ మనసుల్ని, హృదయాన్ని గెలుచుకోగలుగుతావో అప్పుడే వాళ్ళ ఓట్లు కూడా నీకే వస్తాయి. అప్పుడే సర్పంచ్గా గెలవడానికి నీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో స్వాట్ అనాలిసిస్ చేస్తే ఏమవుతుందనంటే నువ్వు రియలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్వాట్ అనాలిసిస్ని నువ్వు క్యాంపెయినింగ్లో కూడా క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే నువ్వు ఈ క్యాంపెయినింగ్లో క్లియర్ కట్గా నువ్వు ఈ స్వాట్ అనాలిసిస్ని యూజ్ చేసుకుంటావో సో జనాలకి ఎక్కువ రీచ్ అవుతావు, జనాల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకోగలుగుతావు. సో అందుకోసమే ఒక డీటెయిల్గా ఒక వీడియో చేసిన. సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో సర్పంచ్ గెలుపు మంత్రం అనే ఒక కోర్స్ ఉంటుంది. 5,000 ఏమో పెట్టిన రీజనబుల్గా, సో రీజనబుల్ ప్రైస్ తోటి. సో ఈ కోర్స్ పర్చేస్ చేసుకుంటే మీకు దాంట్లో ఒక 40కి పైగా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో సర్పంచ్గా గెలవడానికి, మిమ్మల్ని మీరు ఒక మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో సీ ఇన్ ద కోర్స్. బై బాయ్.